మీ నాన్నగారి నిమ్మ గోపాలం చరిస్మాని ఆకట్టుకోవడంలో జయకృష్ణ వైఫల్యం. ఎవరో గిట్టన వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈరోజు ఆదివాసీలు ఎందుకు మిమ్మల్ని అక్క చేర్చుకునేందుకు సుముఖత తెలిసే పరిస్థితి లేదు. డెఫినెట్లీ ఈసారి గిరిజన సామాజిక వర్గం అంతా కూడా 2024 ఎన్నికల్లో నిమ్మక జయకృష్ణ గారిని గెలిపిస్తున్నారు. విశ్వేశ్వరాయ్ కళావతి వెనక ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన కుటుంబం అన్ని విధాలుగా అండగా. పాలకొండ నియోజకవర్గంలో విపరీతమైన అవినీతి, కళావతి అలాగే ఎమ్మెల్సీ విక్రాంత్ అంటే దొంగలు ఊర్లో పడి దోచుకున్నట్టుగా వీళ్ళిద్దరు కూడా రెండేసి మండలాలని ఇద్దరు కూడా సర్దుకున్నారు. డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి అవినీతిని కూడా బయట పెడతాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఆదివాసులు ఉండే పాలకొండ నియోజకవర్గంలో టీడీపీకి మాత్రం ఎమ్మెల్యే పదవి అందదార్చిగా మిగిలింది. పేరులో జయమున్నా కూడా ఈరోజు విజయం మాత్రం ఆయనకు వరించగా 2 సార్లు ఓటమి పాలైనటువంటి నిమ్మక జయకృష్ణ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు పాలకొండ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. కాకపోతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన విజయానికి ఏ అంశాలు దోహదపడతాయి, గతంలో ఓడిపోవడానికి ఎస్టీ రిజర్వేషన్గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎందుకు ఆయనకి విజయం ఇలా దోబూచులాడుతుందనే విషయం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చూస్తే కనుక నిమ్మక జయకృష్ణ ఈరోజు ఆదివాసీలు ఎందుకు మిమ్మల్ని అక్క చేర్చుకునేందుకు ఇలా అంటే సుముఖత తెలిసే పరిస్థితి లేదు, కారణం ఏంటి? ఆదివాసులు ఎప్పుడు కూడా చాలా అమాయకులండి. గతంలో ఆచారాలు కట్టుబాటులు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండేవి. ఈరోజు కాలం మారుతున్న కొలది ఆచార వ్యవహారాల్లో కట్టుబాట్లో సాంప్రదాయాల్లో మార్పు వస్తుంది. మరి గతంలో ఆదివాసీ అంటే ఒక మాటకి కట్టుబడినటువంటి వ్యక్తి ఆదివాసీ. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో పరిస్థితుల దృష్ట్యా కొంత మార్పు అనేది వస్తుంది. అయితే ఈ మార్పు అనేది సహజం. ఆ మార్పే మీ పాలిటి శాపంగా మారిందే. గతంలో సీతంపేట కావచ్చు, పాలకొండ అంటే అటవీ ప్రాంతంకి వెళ్తే వారిని చూసిన వెంటనే కూడా ఇది సీతంపేట అటవీ ప్రాంతం అన్నటువంటి ఒక ఆహ్లాదం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితులు పరిణామాలు మారడమే ఈరోజు మీ పాలిట శాపంగా మారింది. శాపంగా మారాయండి. అయితే ఖచ్చితంగా ఈసారి గిరిజనులందరూ కూడా మరి ఈసారి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి గతంలో 2014లో పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. గిరిజనులు కూడా గతంలో వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత కొన్ని వేరే కారణాలతో వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మరి తుడిచిపెట్టుకుపోయింది. మరి 2019 తర్వాత గిరిజనుల్లో గతంలో ఏవైతే కొంత మార్పు అనేది వచ్చిందో ఆ మార్పు అనేది 2019 తర్వాత మరి కొంత అనేది తగ్గుతోంది. ఈసారి తెలుగుదేశం పార్టీ వైపు గిరిజనులందరూ కూడా మొగ్గు చూపుతారు. నన్నైతే గెలిపించడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. మాజీ ఎమ్మెల్యే తనయుడిగా ఇంత చరిస్మా ఉన్నప్పుడు కూడాను గెలుపు విషయంలో మాత్రం ఏ అంశాలు మీకు ఈరోజు కలిసి రాని పరిస్థితి? కొన్ని అంశాలండి. ఇప్పుడు గతంలో నేను ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు చాలా గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతైతే నేను కృషి చేశాను. ముఖ్యంగా రహదారులు లేని గ్రామాలన్నిటికీ కూడా రహదారులు వేయించడానికి ఐటీడీ పిఓస్తో మాట్లాడాను. అలాగే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి, అలాగే చంద్రబాబు నాయుడు గారితో నేరుగా మాట్లాడి గిరిజన ప్రాంతాలకి నిధులు తీసుకురావడంలో చాలా కృషి చేయడం జరిగిందండి. ఇప్పుడు కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే అంశాలు అనే కంటే కొన్ని నాకైతే అనుకూలంగా ఉన్నాయండి. కంప్లీట్గా వాటిని నేను అనుకూలంగా మార్చుకొని ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తానండి. ఇది గిరిజనుల్లో మార్పు అనేది నాకు ఒక అనుకూలమైనటువంటి అంశం. పాలకొండ నియోజకవర్గంలో గిరిజనులతో పాటు స్థానికేతలు కూడా చాలామంది ఉన్నారు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మాత్రం ఈ స్థానికేతలు అంటే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న వారికి కూడాను ఒక అవేర్నెస్ ఉంది. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడాను మీకు వచ్చే ఎన్నికల్లో గెలుపుకు దోహదపడతాయి. డెఫినెట్గా దోహదపడుతుందండి. ఏదైతే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనేతలు ఉన్నారో గతంలో ఇదే సమస్య కూడా గిరిజన ప్రాంతాలు వచ్చింది షెడ్యూల్డ్ ఏరియాలో. అయితే ఆ రోజు మా నాన్నగారు నిమ్మ గోపాలరావు గారు కూడా వాళ్ళకి అండగా నిలిచారు. అయితే మనం ఏం చెప్పామంటే ఆ రోజుల్లో
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాన్ షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి గిరిజనేతలకు ఎప్పుడు కూడా బాసటగా ఉంది. ఇప్పటికీ కూడా నేను కూడా వారికి బాసటగా ఉన్నాను. అయితే వాళ్ళకేం చెప్తున్నాడు, వారి ధైర్యాన్ని కూడా మేము ఇస్తున్నామండి. గిరిజన షెడ్యూల్ ప్రాంతాల్లో ఎవరైతే గిరిజనేతలు ఉన్నారో వాళ్ళ రక్షణకే మేము కృషి చేస్తామండి. అలాగే గిరిజనులకి ముప్పు కలగకుండా, అలాగే గిరిజనేతలకు కూడా ముప్పు కలగకుండా ఇరు వర్గాలకు కూడా సమన్వయం చేసి ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానండి. దివంగత మాజీ ఎమ్మెల్యే మీ నాన్నగారి నిమ్మ గోపాలం చరిస్మాని ఆకట్టుకోవడంలో జయకృష్ణ వైఫల్యం చెందారు, అవునా? అది ముమ్మాటికి తప్పండి. అది నిమ్మ గోపాలరావు గారు ఈరోజు జయకృష్ణ అన్నారంటే నిమ్మ గోపాలరావు గారి వల్లనే. నేటికి ఆయన చేసినటువంటి మంచి పనులు పాలకొండ నియోజకవర్గానికి, అంటే గతంలో కొత్తూరు నియోజకవర్గం, ఈరోజు పాలకొండ నియోజకవర్గం కానీ కొత్తూరు నియోజకవర్గంలో కానీ అభివృద్ధికి పునాది పడిందంటే నిమ్మ గోపాలరావు గారు 1983లో గెలిచారు. అలాగే తర్వాత పరిణామంలో ఆయన గెలవడం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గంలో గిరిజనులు ఎప్పటికీ కూడా ఈ రోడ్డు మీద నడుస్తున్నారంటే ట్రైబల్ ఏరియాలో అది మా నాన్నగారు పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలండి. అది దానివల్ల ఈరోజు ఆ మంచి పనుల వల్ల ఈరోజు నేను ఇప్పటికీ ఆయన చేసినటువంటి మంచి వల్ల ఇప్పటికీ నేను ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను. రేపు మా నాన్నగారు చేసినటువంటి మంచి పనుల వల్ల కూడా నేను 2024 ఎన్నికల్లో గెలుస్తాను. నాన్నగారు చేసిన అభివృద్ధి మీకు గౌరవాన్ని మాత్రం ఇస్తుంది, కానీ ఎమ్మెల్యే పదవి ఇచ్చేందుకు మాత్రం ఆ గౌరవం దోహదపడ్డారు, నిజమా? అది అపోహ మాత్రమేనండి. డెఫినెట్గా ఒక తండ్రి చేసినటువంటి మంచి పనులు కొడుకు ఎప్పటికీ వర్తిస్తాయండి ఇవి. అలాగే నేను ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత 2014-19 కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నా మీద కొంతమంది ఎవరో గిట్టని వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు తప్పించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ మా కార్యకర్తలు కానీ వారికి ఎప్పుడు కూడా మంచి చేశాం. నాకు ఇప్పటికీ కూడా మంచి పేరు వల్ల ఈరోజు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాను. ఈరోజు విశ్వేశ్వరరాయ్ కళావతి వెనక ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన కుటుంబం అన్ని విధాలుగా అండగుంది. అంత స్థాయి అండ మీకు లేదు మీ వెనక. అయితే ఇవన్నీ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఈరోజు కళావతి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఈరోజు గిరిజనులందరూ కూడా నాకు అండగా ఉన్నారు, అండగా ఉంటున్నారు కూడా. డెఫినెట్లీ ఈసారి గిరిజన సామాజిక వర్గం అంతా కూడా 2024 ఎన్నికల్లో నిమ్మక జయకృష్ణ గారిని గెలిపిస్తున్నారు. వారు ఖచ్చితంగా ఎల్లప్పుడూ నిమ్మ గోపాలరావు గారితో ఆ రోజులు సపోర్ట్ చేశారో అదేవిధంగా నిమ్మక జయకృష్ణ కూడా సపోర్ట్ చేస్తారండి. ఎప్పుడు కూడా గిరిజన సామాజిక వర్గం కూడా నా కుటుంబం కానీ, మరి నా బంధువులు కానీ, అలాగే నా కార్యకర్తలు, గిరిజన కార్యకర్తలు కానీ అందరూ కూడా అండగా ఉన్నారు. డెఫినెట్లీ నేను గెలుస్తాను. మీ గెలుపుకి వరించకపోవడానికి కూడా మీ తాలుగా సహజ సిద్ధమైనటువంటి నైజం, అంటే దూచుకుపోయే తత్వం అనేది మాత్రం చాలా తక్కువ ఉంది. విమర్శించే స్థాయి కూడా లేదు. పరిపక్వతలో మాత్రం అంతలా రాజకీయంగా రాణించలేకపోతున్నారు. అది మీ నియోజకవర్గం ప్రజలు మీ మీద ఉన్నటువంటి కాపనం. అయితే ఇది గిరిజన నియోజకవర్గం అండి. గిరిజన నియోజకవర్గంలో సామాజిక వర్గాలు ఉంటాయి. అంటే సామాజిక వర్గాలు అంటే బీసీ సామాజిక వర్గం, అలాగే గిరిజన సామాజిక వర్గం. ఇతర కులాలంటే 80% ఇతర కులాలు ఎక్కువ. అయితే ఇతర కులాల్లో ఒక గిరిజన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి స్పీడ్గా దూసుకెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. నేను చదువుకున్న వ్యక్తిని, ఏ విధంగా వెళ్ళాలో తెలుసు, పరిపక్వత ఉంది. ఈరోజు ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఏ విధంగా పనులు చేయించాలో తెలుసు, నిధులు ఏ విధంగా రాబట్టాలో తెలుసు. అలాగే స్పీడ్గా అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎవరైనా కొట్టాలా? కాదు కదా. స్పీడ్గా అంటే మనం చేసే పనిలో స్పీడ్ని చూపించాలి. అది డెఫినెట్గా ఆ పని అనేది ఉంది. ఈరోజు డెఫినెట్గా వైసీపీ నాయకులు ఉన్నారు, కళావతి ఉన్నారు, ఆవిడ మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఆవిడ మీద కూడా ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇంకా స్పీడప్ పెంచుతాం. ఈ వైసీపీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, వాళ్ళు చేసినటువంటి మరి ఏదైతే అవినీతి ఉందో ఖచ్చితంగా బయట పెట్టి వైసీపీ మీద, వైసీపీ ఎమ్మెల్యే కళావతి మీద కూడా విమర్శలు గుప్పిస్తాం. ఆవిడ చేసినటువంటి అవినీతిని కూడా బయటికి తీసుకొస్తాం. ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో విపరీతమైన అవినీతి, ముఖ్యంగా ఇసుక దందా విపరీతంగా జరుగుతుంది. ఈరోజు రెండు ముఖ్యమైన నదులు ఉన్నాయి. ఒకటి వంశధార, రెండవది నాగావళి. ఈ 2 నదుల నుంచి కూడా ఇసుకని విపరీతంగా ఈరోజు కళావతి, అలాగే ఎమ్మెల్సీ విక్రాంత్, అంటే దొంగలు ఊర్లో పడి దోచుకున్నట్టుగా వీళ్ళిద్దరు కూడా 2 మండలాలని ఇద్దరు కూడా సర్దుకున్నారు. డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి అవినీతిని కూడా బయట పెడతాం.
ఇవన్నీ ఈ అంశాలతో పాటు టీడీపీలో కూడా ఇక్కడ గ్రూపు రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. నిమ్మక జయకిష్ణని ఓడించడానికి ఒక వర్గం టీడీపీలోనే పనిచేస్తుంది. అది కూడా ఒక బలమైన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు. నిజమా? అది తప్పండి. అది ఎప్పుడు కూడా టీడీపీ అనేది కుటుంబం. ఈ కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వస్తాయి. ఈరోజు వైసీపీ పార్టీలో కూడా చిన్న చిన్న కలహాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. ఈరోజు ఎమ్మెల్యేకి విక్రాంతికి మధ్యన మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా ఈ వాటాలు పంచుకోవడంలో ఇద్దరు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరు కలవటం మానేశారా? డెఫినెట్లీ అండి. ఏ కుటుంబంలో అయినా సరే చిన్న చిన్న తగులు వస్తాయి, తగాదాలు వస్తాయి. మా కుటుంబం అంతా ఒకటే, అందరిని కూడా కలుపుకొని వెళ్తాను. 2024లో విజయం సాధిస్తాను. వాళ్ళందరూ కూడా మీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించేందుకు సంసిద్ధంగా ఉన్నారా అని భావిస్తున్నారా? 100% భావిస్తున్నానండి. వాళ్ళందరూ కూడా 100% పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీకి నా వైపు పనిచేస్తారండి. జనసేన కూడాను పొత్తుల్లో భాగంగా పాలకొండను ఆశిస్తుంది అన్నటువంటి పోకడ బయట ఉంది. నిజమేనా? అయితే ఇది అధిష్టాన నిర్ణయం అండి. అధిష్టాన నిర్ణయానికి శిరసా వహిస్తారండి. ఆ మేరకు ఉందా జనసేన పాలకొండ కాన్స్టిట్యున్సీలో? అది నేను చెప్పలేనండి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. ఆ నిర్ణయం ఏది తీసుకున్నా సరే కట్టుబడి ఉంటానని తెలియజేస్తాను. పొత్తుల వ్యవహారం జరిగి సుమారు 15 నెలలుగా వస్తూ ఉంది. ఈసారికే ఆ మిత్రుల లెవెల్లో శత్రువు తేలిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు మీరు కలిసి క్షేత్రస్థాయిలో కొన్ని ఆందోళనలు కూడా చేపట్టారు. ఆ క్రమంలో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటనేది మీరు అసెస్ చేయలేదా? చేశానండి. డెఫినెట్లీగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో, జనసేనకి ఎంత బలం ఉందో బేరీజు వేసుకున్నాం. ఈ బేరీజు ప్రకారమే వాళ్ళు కూడా మరి వాళ్ళు మేము కూర్చున్నాం. మేము కూడా ఒక మీటింగ్ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమాలు కూడా కలిసే వెళ్తున్నాం. రేపొద్దున కలిసే చేస్తాం. అయితే బలాబలాలు ఏమిటనేది తెలుసు కాబట్టి వాళ్ళు కూడా విజ్ఞత ఉంది. మేము కూడా అదేవిధంగా వాళ్ళని వీళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తాం. ఈ పొత్తులతో పాటు అంటే అధికార పార్టీ వైసీపీ అవినీతి 2 వెరసి మూడోసారి గెలుపు కోసం బరిలో దిగుతున్న జయకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతారు అని హామీ ఇస్తారు నియోజకవర్గం ప్రజలకి? ఖచ్చితంగా 100% అండి. ఈసారి డెఫినెట్గా నేను గెలుస్తున్నానండి. 2024 ఎన్నికల్లో విజయం తథ్యం. పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసికట్టుగా జెండా ఎగురవేస్తామండి. ఖచ్చితంగా గెలుస్తామండి. టీడీపీ పార్టీకి అందం ద్రాక్షగా మిగిలినటువంటి పాలకొండ నియోజకవర్గంలో 2024లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపే ధ్యేయంగా పొత్తుల్లో భాగంగా జనసేన, టీడీపీ కలిసి ఈ నియోజకవర్గాల్లో గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం. అధికార పార్టీ చేసినట్టు అవినీతిని ప్రజల్లో తీసుకెళ్తాం. సీతంపేటతో పాటు పాలకొండ నియోజకవర్గంలో ఆదివాసులు ఎక్కువ ఉండడమే కాకుండా నాన్ షెడ్యూల్ పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఒక బలమైన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు మధ్య నలిగిపోతున్న ఈ నియోజకవర్గం ప్రజలు మాత్రం వారి నుండి కాపాడేందుకు, ఈ అవినీతిని పరుల నుండి ఈ నియోజకవర్గం ప్రజలను కాపాడేందుకు మాత్రం 2024లో తందే విజయం అన్న ఒక ధీమా మాత్రం జయకృష్ణ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, చంటిల్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.